అందరికీ శుభమస్తండి. జూలై 2020 నాడు ధనుస్సు రాశి వారి ఫలితాలు, వారి గ్రహస్థితులు, అతి ముఖ్యమైన రాశి ఫలాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశి వారి అద్భుత లక్షణాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ధనుస్సు రాశి వారు పుట్టుకతోనే ఒక రకమైన రాజసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పుణికిపుచ్చుకుంటారు. దేవగురువైన బృహస్పతి భగవానుడు పానంలో ఉండి అగ్నితత్వం వారిది. అందుకే మీ ఆలోచనలు ఎప్పుడూ అడుగు ముందే ఉంటాయి. ఏ పని చేసినా అందులో ఒక నిజాయితీ, ఒక నిబద్ధత ఉండి తీరాల్సిందే. అబద్ధం ఆడేవాళ్ళను, మోసం చేసేవాళ్ళను మీరు అస్సలు భరించలేరు. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే ఆ క్షణంలో బహుశా వదిలేస్తారేమో కానీ జీవితాంతం వాళ్ళను మాత్రం మర్చిపోరు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త ప్రదేశాలు ఉండాలి, జీవితంలో అడ్వాంచరస్గా గడపాలి అనే తపనతో మీలో మెండుగా ఉంటుంది. స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి వాళ్ళకి ఇచ్చేంత విశాలమైన బంగారు హృదయం మీది. మీకు కోపం వస్తే మాత్రం అదుపు చేయడం చాలా కష్టం సుమ. ఆ సమయంలో మీరు అనే సూటిపోటి మాటలు బాణంలాగా గుండెల్లో గుచ్చుకుంటాయి. ఈ రాశికి సింబల్ అయిన విల్లు బాణంలాగా మీ మాటలు కూడా చాలా సూటిగా వెళ్ళి గుచ్చుకుంటాయి. మనసులో ఎలాంటి కల్మషము, కుళ్ళు, కుతంత్రాలు దాచుకున్నప్పటికీ పారదర్శకమైన నిజాయితీతో కూడిన మీ కపటం లేని నిక్కచ్చైన మాటే సూటిగా వాళ్ళకి తగులుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, అందరితో సమానంగా నిలబడే లక్షణం మీ గొప్పతనం. మీ భాగస్వామికి ఎంతో స్వేచ్ఛనిస్తారు. వారి నుంచి మీరు స్వేచ్ఛను భంగం కలగకుండా చూసుకుంటారు. మీరు ఒకసారి లక్ష్యాలను ఏర్పరచుకొని వాటికి సాధించే వరకు నిద్రపోరు. ఇలాంటి ఆదర్శవంతమైన, అద్భుతమైన లక్షణాలున్న ధనుస్సు రాశి వారికి జూలై నెల ఎలాంటి ఆశ్చర్యాలు సృష్టించబోతోంది, గ్రహాలు మీకు ఎలాంటి అనుకూలించబోతున్నాయో స్పష్టంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ జూలై నెలలో మీకు ఒక రకమైన మిశ్రమ ఫలితాలను, మరికొన్ని విషయాల్లో ఊహించని గొప్ప ఆశ్చర్యాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా గ్రహాల గోచారం పరిశీలిస్తే ఈ నెలలో సూర్యభగవానుడు మీ రాశి నుండి 7వ మరియు 8వ స్థానాల్లో ప్రయాణించబడుతున్నాడు. సాధారణంగా ఈ 2 స్థానాల్లో సూర్యుడి సంచారం అంత అద్భుతమైన ఫలితాలను ఇవ్వకపోయినా నెల మొదటి భాగం మాత్రం మీకు కాస్త ఊరటనిస్తుంది. జూలై 16 తర్వాత మాత్రం సూర్య ప్రభావం వల్ల పనుల్లో కాస్త మందకొడితనము, చిన్న ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు కాస్త అప్రమత్తంగా, ఎవరితోనూ వాదనలకు దిగకుండా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమం. కుజుడు ఈ నెల అంతా మీ 6వ ఇంట్లో ఉంటారు. దీనిపై శని దృష్టి పడబోతున్నప్పటికీ కుజుడు మీకు మంచి సానుకూల ఫలితాలని అందిస్తారు. మీ ధైర్యాన్ని అమాంతంగా పెంచేస్తాడు. బుధగ్రహం జూలై 7 వరకు 8వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 7వ ఇంట్లో బుధుడు తన స్వంత రాశిలో ఉండటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలనే గట్టి ఉద్దేశంతో ఉంటాడు. బుధగ్రహం మీకు సగటు కంటే మెరుగైన అద్భుతమైన ఫలితాలనే అందిస్తుంది. మీ రాశినాథుడైన గురువు భగవానుడు ఉచ్చస్థితిలో ఎగ్జాల్టెడ్గా 8వ ఇంట్లో ఉండటం వల్ల, సాధారణంగా 8వ ఇంట్లో ఉన్న గురుడు అంత మంచి కాకపోయినా ఈసారి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీకు ఎలాంటి నష్టము జరగదు. పైగా తన వంతుగా మీకు పరోక్షంగా ఎంతో మేలు చేస్తాడు. శుక్రుడు జూలై 4 వరకు 8వ ఇంట్లో ఉండి ఆ తర్వాత మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల కానీ, శుక్రుడి వల్ల మీకు చాలా వరకు మంచే జరుగుతుంది. కానీ జూలై 4 తర్వాత శుక్రుడు కేతువుతో కలిసి ఉండటం, దానిపైన కుజుడు దృష్టి పడటం వల్ల శుక్రుడికి సంబంధించిన విలాసాలు, ఎంజాయ్మెంట్స్, ప్రేమ వ్యవహారాలు చిన్నపాటి అమలనేం జరగచ్చు. శని ఈ 4వ ఇంట్లో అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ ఈ నెలలో బుధుడు నక్షత్రంలో ఉండటం వల్ల శనికిచ్చే నెగిటివ్ ఫలితాలు కాస్త తగ్గుముఖం పడతాయి. రాహు ముచ్చటగా 3వ ఇంట్లో ఉండటం వల్ల మీకు పెద్ద అదృష్టమైన చెప్పాలి. రాహు మీకు పూర్తిగా సహకరించి మీ పనుల స్పీడును ఆప్ చేస్తాడు. కానీ కేతువు నుంచి మాత్రం పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కేతువుపై కుజుడి ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా కలిగిస్తాడు. మొత్తంగా చూస్తే నెలలో కొన్ని విషయాల్లో సూపర్ డూపర్గా హిట్ అయ్యి మరి కొన్ని విషయాల్లో కాస్త బ్రేకులు పడేట్టుగా ఉంటుంది. మీ తెలివితేటలు వాడితే మాత్రం ఈ నెల శుభ్రంగా కర్మస్థానము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ముచ్చట్లు, అంటే 10వ ఇంటి అధిపతి అయిన బుధుడు 8వ, 7వ స్థానాల్లో సంచరించడం వల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తే, బుధుడు జూలై 7 తర్వాత స్వరాశిలో బలంగా ఉన్నాడు కాబట్టి మీ వ్యాపార వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. కస్టమర్లతో మీ కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది బుధుడి వల్ల. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ మిస్ అవ్వకూడదు. అంతా బాగుంది, ఏమాత్రం గుడ్డిగా రిస్క్ తీసుకోబాకండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు
ఒకటికి 10 సార్లు ఆలోచించడం చాలా అవసరం. చూడడానికి అంత సేఫ్‌గా అనిపించినా డిస్క్ లోపలికి వెళ్ళకపోవటమే మీకున్న తెలివైన లక్షణానికి నిదర్శనం. జాతకంలో ఒక వ్యక్తిగత దశ బాగుంటే పర్వాలేదు కానీ, గోచారం ప్రకారం మాత్రం రిస్క్ వద్దనే చెప్తున్నాను. ఇక ఉద్యోగం చేసే, నౌకరీ చేసే విషయాలకేంటంటే, ఈ నెలలో మీరు ఆఫీసులో కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పనులు మీ మీద పడతాయి. టార్గెట్లు మీ ముందు డాన్స్ చేస్తాయి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు, గుర్తింపు పొందుతుంది. కానీ 6వ ఇంట అధిపతి బాగానే ఉన్నాడు కానీ, 6వ ఇంట్లో ఉన్న కుజుడు మీకు కాంపిటీటర్స్ మంచి విజయాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగస్తులు ఈ నెలపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మధ్య మధ్యలో శని దృష్టి వల్ల ఆఫీసు పాలిటిక్స్ కొంచెం ఇబ్బంది పెట్టినా మీ పనిలో మీ నిజాయితీ ఉన్న వాటిని సునాయాసంగా దాటేస్తారు. ఇక లక్ష్మీ కటాక్షం అంటే మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందంటే, అందరికీ అత్యంత ఆసక్తికరమైన ఆర్థిక విషయం మాట్లాడుకుందాం. మీ ఆర్థిక పరిస్థితి కాస్త ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. ధనస్థానాధిపతి 2వ ఇంటి అధిపతి శని అంత బలంగా లేడు కాబట్టి శని భగవానుడి నుంచి డబ్బు పరంగా ఈ నెల పెద్దగా ఆశించలేము. ఇక్కడ మీకు ఒక బంపర్ ఆఫర్ లాగా లాభస్థానాధిపతి 11వ ఇంటి అధిపతి శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు. మీకు చాలా గొప్ప రిలీఫ్ ఇస్తుంది. మీకు కావలసిన డబ్బులు ఎక్కడ ఆగిపోవు, కంటిన్యూగా మీ చేతికి అందుతూనే ఉంటాయి. చిన్న చిన్న ఖర్చులు వచ్చి ఇబ్బంది పెట్టినా మీ అవసరాలకు మాత్రం ఎక్కడా లోటు రాదు. ఎవరో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా డబ్బు సర్దుబాటు అవుతుంది. అయితే డబ్బులు దాచడం, పొదుపు విషయంలో మాత్రం ఈ నెల మీరు కాస్త నిరాశ చెందవచ్చు. జేబులో డబ్బులు అయితే నిలబడవు. అనవసరమైన ఖర్చులు వచ్చి పడే అవకాశం ఉంది. సేవింగ్స్ చేద్దామని మీరు అనుకున్నా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బులు కాస్త హారతి కర్పూరంలాగా కరిగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి పర్సు తీసే ముందు అది నిజంగా అవసరమా కాదా అని 1కి 2 సార్లు ఆలోచించండి. మీకు ఒక గొప్ప అదృష్టం ఏమిటంటే, ధనకారకుడైన మీ రాశినాథుడైన గురు భగవానుడు మీ ఇంటికి 2వ ఇంట్లో ఉండటం వల్ల, దీనివల్ల మీరు పొదుపు చేద్దాం అనుకున్న ప్రయత్నాలు దైవబలం తోడవుతోంది. కాబట్టి డబ్బు విషయంలో మీ తెలివితేటలు పూర్తి స్థాయిలో వాడండి. బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆరోగ్య విషయానికి వస్తే రాశినాథుడైన గురు భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం అవసరం. మీరు ఎప్పుడైనా ఉత్సాహము, చలాకీగా, యాక్టివ్గా ఉండే వ్యక్తులే కానీ ఈ నెలలో అప్పుడప్పుడు కాస్త నీరసంగా, డల్గా అనిపించవచ్చు. మీ మొదటి ఇంటిపై లగ్నంపై శని కుజుల జాయింట్ ప్రభావం ఉండటం వల్ల అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి లేదా చిన్నపాటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండలో ఎక్కువగా తిరక్కండి. టెన్షన్లకు బుర్ర వేడెక్కించుకోకండి. సరైన సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోండి. 6వ ఇంట అధిపతి శుక్రుడు యావరేజ్ కంటే బాగా ఉన్నాడు కాబట్టి భయపడాల్సినంత పెద్ద ఆరోగ్య సమస్యలు రావు. అంటే ఆరోగ్యకారకుడైన సూర్యుడు జూలై 16 తర్వాత కాస్త బలహీనపడతాడు కాబట్టి అప్పటి నుండి మీ డైట్ మీద, ఫిట్నెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. మొత్తం మీద చూస్తే ఆరోగ్యం విషయంలో ఒక కన్ను వేసి ఉంచండి. మీరు ఎప్పటిలాగే సూపర్ యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇక ఈ వైవాహిక జీవితము, కుటుంబం గురించి మాట్లాడుకుంటే 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెలంతా 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంట్లో కుజుడు మంచిదే అయినా పంచమాధిపతి 6వ ఇంటికి వెళ్ళటము, దానిపైన శని దృష్టి పడటం వల్ల మీ ప్రేమ వ్యవహారంలో చిన్న చిన్న అపార్థాలు, ఈగో క్లాషెస్, గొడవలు వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. కాబట్టి మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో డామినేషన్ లేకుండా చూసుకోండి. అయితే ప్రేమకారకుడు శుక్రుడు మీకు అంతగా నిలబడి అంతా సర్దుబాటు చేసే వ్యవహారంలో ఆయన ఉపయోగపడతాడు. వైవాహిక జీవితం గురించి మాట్లాడితే సప్తమాధిపతి బుధుడు అంత బలంగా లేడు. పైగా జూలై 16 వరకు సూర్యుడు కూడా 7వ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి భార్యాభర్తల మధ్య వేడి వాతావరణం పొందవచ్చు. నెల 2వ సగం దాంపత్య జీవితానికి కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఇక కుటుంబ జీవితానికి వస్తే జూలై 2026లో జూలైలో పూర్తిగా మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. 2వ ఇంటి అధిపతి శని 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అంత ఫేవరబుల్ పొజిషన్లో కాదు. ఇక కుటుంబ సభ్యుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు, ఈగో ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ పెద్ద గొడవలేం రావు. అంటే గిల్లి కజ్జాలు అంటారు. ఈ నెలలో మీరు వ్యవహారాల చిక్కుల్లో, మనోవ్యధను, ఆలోచన పరంపరలో గడుపుతారు. నమ్ముకున్న వారి మోసగిస్తున్నారేమో అనే ఆవేదన మీకు మిగులుతుంది. జూలై నెలలో జాయింట్ రుణాలు తీరుస్తారు. మీకు మానసికంగా ప్రశాంతత కూడా దక్కుతుంది. ముఖ్యంగా ఈ నెలలో ప్రయాణాలు వద్దు, గ్రహాలు గట్టిగా సూచిస్తున్నాయి. కాబట్టి అనవసరమైన ట్రిప్స్,
వేసుకోకండి, వృధా అవుతుంది. కొంచెం కార్యాన్ని విజయాన్ని సాధించే విధంగా, వృత్తి యందు కొద్దిపాటి లాభాలు పొందే విధంగా ప్రయాణాన్ని ఏర్పరచుకోండి. చివరికి సర్వకార్యాలు దానివల్ల అనుకూలిస్తాయి. ఈ నెల మీరు చేయాల్సిన సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీస్ కూడా ఏంటంటే, చిన్న చిన్న నెగిటివ్ యాస్పెక్ట్స్ని దాటుకొని పాజిటివ్ ఎనర్జీని ఈ నెలలో సూపర్ సక్సెస్ఫుల్గా మార్చుకోవడానికి మీరు చేయాల్సిన అద్భుతమైన అతి సులువైన పరిహారాలు ఏంటంటే, ఉదయం పూట చక్కగా సూర్యభగవానుడికి ఎదురుగ్గా నుంచుని, అంటే సూర్యోదయ కాలంలో స్నానం చేసి చక్కగా అర్ఘ్యం వదలటం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీ అడ్డంకులన్నీ తొలగిస్తుంది. గణపతిని అధర్వణ శీర్షంతో పఠనం రాలేదు మీకు నోటికి, వినటం శ్రవణం ద్వారా కూడా మీకు చక్కగా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీకు విశేషమైన పుణ్యం దక్కుతుంది. గ్రహదోషాలు ఇట్టే తొలగిపోతాయి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ మాసం అంతా మంచి జరగాలని, ఈ జూలై నెల మీకు అద్భుతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.